ముందుగా దాదాపు ఇవాళ పండగ శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు అందరికీ 18వ తారీఖున 28వ వర్ధంతి సందర్భంగా నందమూరి కీర్తి స్టేషన్ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కేవలం గుడివాడ పెడతాం కారణం ఆ రోజు నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన కానించి పక్కన ఉన్న నిమ్మకూరు కానించి తెలుగుదేశానికి ఒక చైతన్యం వచ్చిందంటే గుడివాడ రాజకీయం వల్లనే. అది 100%. దానికి ఎవరు కూడా చెప్పాల్సిన పని లేదు. కొంతమంది మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు అనుకోండి, దానికి పెద్ద మనం మాట్లాడాల్సిన పని లేదు. కానీ ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి గారికి మళ్ళీ రేపు అధికారం కోల్పోవడం అనేది ఆయన ఖాయం చేసుకున్నాడు. దానికి ఎవరు కూడా ఏం చెప్పక్కర్లా. కేవలం ఇవాళ నాయకులందరి మధ్యలో కానీ మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వర, ఇన్ఛార్జ్ వెంకట రామారావు, ఇతర నాయకులందరూ కూడా రేపు మాకు సంబంధించిన ఏలూరు పార్లమెంట్ సంబంధించిన కైకలూరు నియోజకవర్గం, పక్కనున్న దెందులూరు, నూజివీడు, ఏలూరు ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఎన్టీఆర్ గారు వర్ధంతి మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసి మీటింగ్ని సక్సెస్ చేయడానికి ఆల్రెడీ పిలిపించాం. కాకపోతే వాళ్ళందరూ పండుగ మూడ్లో ఉన్నారు. రేపు అనేది కొద్దిగా యాక్టివ్ చేసుకుని మా ముందింపల్లి మండలం పక్కనే, మండపల్లి పట్టణం పక్కనే కల్లి నుంచి వస్తారు, కైకలూరు అందరు బండ్ల పార్టీ పేషెంట్లు వచ్చారు. అందరు ఇక్కడికి ఇవాళ పొద్దున్న చిన్న సమావేశం ఏర్పాటు చేశాం. మాకల్లా లక్ష్యం వల్ల గుడివాడ సీటు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలి. కైవసం చేసుకుంటాం. ఎందుకంటే మంచి వ్యక్తులు తీసుకొచ్చి మంచి రోజులు వస్తాయని చెప్పి మహిళా విభాగం, రైతుల విభాగం, యువ విభాగం, అలాగే నారా లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా మేము చేసుకుంటాం. ఎవరు ఎన్ని అన్నా నిజంగా మొన్న ఒక మాట బాధ అనిపించింది. భోగి రోజున 4ంటికే మంత్రి రోజా గారు వచ్చి ఈ చెత్త పార్టీలని, చెత్త చంద్రబాబుని, చెత్త అనేది మాట్లాడటం అనేది చాలా బాధాకరం. నువ్వు మాట్లాడు, శుభాకాంక్షలు చెప్పండి, లేకపోతే ప్రజలకు చెప్పండి. మీరు చేసిన పని మాట్లాడతామే. భోగి మంటల్లో చెత్త అంతా వేయాలి, చెత్తతో పాటు చెత్త పార్టీలు అంటే ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన పార్టీ నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ. ఆ రెండు పార్టీలు ఉండి ఇవన్నీ చేయటం అనేది చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకేదో అవకాశం ఉందని టీవీ9 మీ ఎపిసోడ్లో చూపిస్తారు. నిన్న మొన్న ఇక్కడ ర్యాలీ కూడా ఎవరిని ఎక్కించుకుని వెళ్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు. మీరే కనపడతారు సంక్రాంతికి, మేము ఎవడం కనపడం. సరే, మాకు వచ్చినప్పుడు మేము ఎలా చేస్తామో, ఎలా తడాక చూపిస్తామో దానికి సిద్ధపడిపోయాం. చంద్రబాబు గారిని ఇవాళ ఎన్ని మాటలన్నా, రాష్ట్రం కోసం బరాయించాయినా అన్ని మాటలు పడినా కూడా నిన్నేమనలేదే. మాకు నాలుక లేదా తిడతాకి, మాకు నాలుక లేదా ఉమ్మేటాకి. ఆ రోజు అమరావతి రైతులప్పుడు కానీ మేము చంద్రబాబు గారి పర్యటనలో మా మీద దౌర్జన్యంగా అటాక్ ఇచ్చి సరత ట్యాక్స్ కాడ మళ్ళీ మా మీదే కేసులు పెట్టారు. మా మీద వీడియోలు చూపిస్తున్నారు, తెల్లవార్లు చూపించారు. ప్రెస్ వాళ్ళు అన్నారు, సార్ చంద్రబాబు గారి పర్యటన ఏమో కానీ మీరు వచ్చి మరి అగ్గుబల్లి వెలిగించారని. మేము మామూలుగా వెళ్తున్నాం, వాళ్ళలో వచ్చి మా జెండా మీద పడి మమ్మల్ని బూతులు తిరిగితే మేము ఊరుకోం. చంద్రబాబు గారు తిరిగితే ఆయన గౌరవానికి కాపాడకుండా ఆయన ఏం మాట్లాడలేదు. కానీ లోకల్ ప్రజలు తిట్టమనండి, తిట్టేటట్టుగా ఏదో పెద్ద గొప్పగా చెప్తారు అందరు. ఇక్కడ ఏదైనా శాసనసభ్యుడిగా మాత్రం నువ్వు అనర్హులు బాబు. ఈ రాష్ట్ర పరిపాలన వచ్చే ముఖ్యమంత్రి కానీ తిరిగి మళ్ళీ ఆయన జైలుకు పంపిస్తారో లేదా ఎక్కడ పంపిస్తారో తడాక చూపిస్తారు ప్రజలు. వెనుకల రామ నాయకత్వంలో, రా వెంకటేశ్వర నాయకత్వంలో, ఇతర నాయకుల నాయకత్వంలో సభను సక్సెస్ చేయండి. దానికోసం మేము కూడా వచ్చాం. వాళ్ళు పండగైనా సరే మా ఇన్ఛార్జ్ పుల్లారావు వచ్చారని చెప్పి మేము వచ్చాం. తప్పనిసరిగా సభను గ్రాండ్ సక్సెస్ చేస్తాం. సో థ్యాంక్ యూ. అందరికీ పండుగ శుభాకాంక్షలు. ఈ రోజున 18వ తారీఖు నాడు జరగబోయే బహిరంగ సభకి రా కదిలేరా ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతుంది. ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం. ఎందుకంటే ఈ రోజున ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు మీటింగ్ పెడతారా, ఎప్పుడు వెళ్దామా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మేము చాలా గ్రామాలు మాట్లాడుతున్నాం. తప్పకుండా వాళ్ళు ముందుకు వచ్చి ఈ సభని విజయం చేస్తారని పూర్తి విశ్వాసం ఉంది. నేను గుడివాడ ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 20 సంవత్సరాలు కొడాలి నానికి ఓటేసి ఏం చేశాడు? ఇవాళ ఆడు గెలిచిన 20 సంవత్సరాల్లో కూడా కేవలం అది స్వార్థం కోసం మంత్రి పదవి అడ్డు పెట్టుకుని ఎంత దోసుకున్నాడో మనం అందరం చూసాం, పేపర్లతో విన్నాం. అనేక మంది ఎవరిని అతను నమ్ముకున్న వ్యక్తులు ఎంతమంది బలైపోయారో ఒకసారి ఆలోచించేయండి. ఈ 20 సంవత్సరాల్లో ఈ దుర్మార్గుడు కేవలం మా స్వార్థం కోసం, సంపద కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. దయచేసి ఇటువంటి దుర్మార్గుడిని ఏ విధంగా మాట్లాడుతున్నాడో సమాజంలో అందరూ చూస్తున్నాం. మహిళలను కూడా గౌరవించకుండా అసెంబ్లీకి సాక్షిగానే మాట్లాడాడు. ఇంత దుర్మార్గుడిని ఏం చేయాలి? ఇవాళ ఇటువంటి దుర్మార్గుడిని సాగనంపకపోతే శాశ్వత గుడివాడకి నష్టపోతాం. ఇప్పటికే
20 సంవత్సరాలు వెనకబడ్డాం వీటి వలన. గతంలో మేము కూడా అధికారంలో ఉన్నాం. 14-19 కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ప్రజలు చాలా గుడివాడ నియోజకవర్గం ఎప్పుడు జరగని అభివృద్ధి మేము చూపించాం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన ఆ విధంగా ఉండేది. ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత వాళ్ళ అభివృద్ధిలో సున్నా చూపిస్తుంది. కేవలం ప్రజల్ని మభ్యపెట్టి నవరత్నాలు మాటతో మభ్యపెట్టి మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు. వాళ్ళ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. వాళ్ళ మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళ ప్రజలకి లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా ప్రమాదకరం. వాళ్ళు రేపు భవిష్యత్తులో మళ్ళీ ఇంకోసారి వస్తే ఖచ్చితంగా ఆస్తుల మీద పడతాడు, సొంత ఆస్తుల మీద. ఇవాళ ఏదైతే మన ఆస్తులు ఉన్నాయో ఓ చట్టం తీసుకొచ్చి మొత్తం అంతా ఆధీనంలో పెట్టుకుంటా అంట. ఇవన్నీ దీన్ని తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకుంటాడు. ఇంత దుర్మార్గంగా పాలన చేస్తుంటే మనం చూసి ఊరుకుంటాం. దయచేసి గుడివాడ నియోజక ప్రజలు కానీ రాష్ట్ర ప్రజల విజ్ఞప్తి, ఈ 2024 ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారం రాకూడదు. వచ్చారంటే చాలా నష్టపోతాం. అదేవిధంగా ఈ రోజున రేపు 18వ తారీఖు జరిగే సభకి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకున్నాం. కనుమ కదా, కనుమ శుభాకాంక్షలు. ముక్కను కూడా చేయాలి. 3 రోజులు ఇస్తారు వీళ్ళు. అవన్నీ అయిపోయినాయి. అందరికీ నమస్కారాలు. 18వ తేదీ జరగబోయేటువంటి ఒక చరిత్ర సృష్టించబోయేటువంటి గుడివాడ బహిరంగ సభ ఎన్టీఆర్ వర్ధంతి రోజు. ఎందుకంటే 2 లక్షల మంది అంచనాతోటి ఈ సభ జరగాలని పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. గుడివాడ రాష్ట్రానికే ఒక ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం అయిపోయింది. ప్రజలందరి దృష్టిలో గుడివాడ అంటే గుడివాడ తెలుగుదేశాన్ని గెలిపించాలి, ఫస్ట్ ఓడించాల్సిన సీటు గుడివాడ అనేటువంటిది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేన ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు ఒకే అభిప్రాయంతో ఉన్నారు. అందుకనే ముందుగానే ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని కూడా నియమించడం జరిగింది. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కైకలూరులో ఉన్నటువంటి పక్కన ఉన్న ముదినేపల్లి మండలం, పక్కన ఉన్నటువంటి మండవల్లి, ఈ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఈ పార్లమెంటు కాకుండా బోర్డర్లో ఉన్నటువంటి పక్క నియోజకవర్గాల నుంచి కూడా వేలాది మంది ఈ గుడివాడ బహిరంగ సభకు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్రానికి ఒక సందేశం గుడివాడ బహిరంగ సభ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అత్యధిక మెజారిటీతో గెలవబోయే సీటు కూడా గుడివాడే. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ గుడివాడ ఎమ్మెల్యే అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే నాని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు వ్యతిరేకించే పరిస్థితిలో ఉన్నారు. చివరికి సొంత పార్టీలో కూడా ఆయన వాడుతున్నటువంటి భాషకి ప్రజలు ఈరోజు విసిగి వేసారి ఉన్నారు. రాజకీయాల్లో గౌరవంగా ఉండాలి తప్ప అగౌరవపరిచేటువంటి భాష మాట్లాడి రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఇటువంటి భాష ఉండకూడదు, ఇటువంటి నాయకులు ఉండకూడదు, ఇటువంటి శాసనసభ్యులు ఉండకూడదు అనేటువంటి ఒక అభిప్రాయంలో ఈరోజు రాష్ట్రంలో వాళ్ళ సొంత పార్టీలో ఉంది, మిత్రపక్షాలన్నింటిలో కూడా ఉంది. కాబట్టి ఈరోజు గుడివాడ సభ రాము గారి నాయకత్వంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పక్కన ఉన్నటువంటి అతి సమీపంలో ఉన్న ముదినేపల్లి లాంటి మండలం నుంచి కూడా వేలాది మంది రాబోతూ ఉన్నారు. రాష్ట్రంలో ఈరోజు ఆడబిడ్డలందరూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చారు. గతంలో కని విని ఎరుగునటువంటి రీతిలో ఈరోజు మహిళల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు ఏర్పడాలి, ఈ కష్టాల నుంచి బయటపడాలి, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనుకుంటా ఉన్నాడో మీ బిడ్డనని మీ వాడిని అని చెప్పుకునేటువంటి ఆ కులాలే ఆ మతాలే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. పేదవాడు బతకలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు పాలన కూడా భరించలేమనేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు అందరూ వచ్చారు. నాసిరకం మద్యంతో పేదవాడి ఆడబిడ్డల మెడలో తాళిబొట్టు తెగిపోతూ ఉన్నాయి. డాక్టర్లు చెప్తా ఉన్నారు రాబోయే 2-3 ఏళ్లలో మద్యం మరణాలు ఎక్కువ ఉండబోతున్నాయి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం వలనని డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి డబ్బులు తప్ప పేద ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదనేటువంటి రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అందుకనే ఈరోజు సొంత పార్టీలో కూడా తిరుగుబాటు మొదలైంది. సొంత పార్టీలో కూడా ఈరోజు బతిమలాడుకునే పరిస్థితి వచ్చింది.
మొన్నటి వరకు వద్దన్నటువంటి వాళ్ళు ఈరోజు తిరిగి పిలిచి బతిలాడుకునే పరిస్థితికి వచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు. కాబట్టి రాష్ట్రం మొత్తం ఈరోజు వన్ సైడ్ ఎలక్షన్ జరగబోతా ఉంది. ఏకపక్ష ఎన్నికలు కాబోతా ఉన్నాయి రాష్ట్రంలో. 2024 తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. ఈరోజు 2 చేతులతో ఓట్లేసిన ఉద్యోగస్తులు కూడా ఈ ప్రభుత్వాన్ని మేము భరించలేము, ఈ ప్రభుత్వంలో పని చేయలేము అనేటువంటి దుస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. కాబట్టి ఈరోజు మా బాబు చెప్పినట్టు అంగన్వాడీ కావచ్చు, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, మున్సిపల్ వర్కర్లు కావచ్చు, ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు జీతాలు కూడా వేయలేదని ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు. అంటే ఏ రోజు జరగనటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. వ్యవస్థ రేపు 18వ తారీఖు గుడివాడలో జరగబోయే కదలరా సభ సన్నాహ ఏర్పాట్లు చూడటానికి పెద్దలందరూ వచ్చారు. పత్తిపాటి పుల్లారావు గారు, మాగంటి బాబు గారు, మరి మాణిక్యాలరావు గారు అందరూ వచ్చి ఇక్కడ సభ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా ఉత్సాహం వస్తూ ఉంది. వీళ్ళందరూ రావడంతో మాకు కూడా చాలా రెట్టింపు ఉత్సాహంతో శ్రేణులందరూ కదిలి వస్తూ ఉన్నాయి. అందరూ బాగా పనిచేయడానికి రెడీ అవుతున్నారు. అందరికీ ఈ సభ చాలా దిగ్విజయంతంగా అవ్వబోతా ఉంది. అలాగే మనకి ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి గొప్పగా జరగబోతా ఉంది గుడివాడ సభ. మేము వివిధ రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. మేము వస్తాం ఈ సభకి అనుకుంటా. అందరూ ఆహ్వానితులే. రాష్ట్రం మొత్తం రండి, మన తడకేంటో చూపిద్దాం. గుడివాడ మేము కూడా గుడివాడ పౌరుషాన్ని చూపించడానికి రెడీగా ఉన్నాం. ఏవో సమస్యలు సృష్టించాలని ఇది నాని ఇలా పనికిమాల బ్యాచ్ అంతా ట్రై చేస్తూ ఉందని ఇవి వస్తూ ఉన్నాయి. దేన్నైనా కానీ ఎదుర్కొంటానికి రెడీగా ఉన్నాం. ఎవరు వచ్చినా కానీ ఈ జనాలు తొక్కి పారేస్తాం, ముందే చెబుతున్నాం. రెడీగా మళ్ళీ లేనిపోయిన జనవరి 18 ఎన్టీ రామారావు గారి వర్ధంతి. ఇది మాకు గర్వకారణమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. దీనిలో గొడవలు సృష్టించాలని చూస్తా ఊరుకోము. దానికి సరిగ్గా సమాధానం చెబుతామని చెప్పి రెడీగా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. దేనికైనా రెడీగా ఉన్నాం. అలాగే వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా గౌరవంగా చూసుకుని అందరినీ సాటిస్ఫై చేసి పంపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సభని విజయవంతం చేస్తాం. తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బాధపడే ప్రజలందరూ కలిసి అలాగే మాకు అత్యంత ఆప్తులైన జన సైనికులు కూడా అందరూ వస్తానికి రెడీగా ఉన్నారు. అసలు చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి కూడా. ముందుగా జన సైనికులు మాత్రం ప్రత్యేకమైన ఇది చేస్తా ఉన్నాం. మీరు రావటం మాకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీ చైతన్యం మాకు కూడా ఉత్సాహం కలిగిస్తుందని చెప్పేసి అనుకుంటూ అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ రాష్ట్రం మొత్తం మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాం గుడివాడ సభకి. తప్పకుండా రండి, ఈ సభను విజయవంతం చేసుకుందాం. రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పిద్దాం. థ్యాంక్ యూ.